చూశాను భయ ఆ ట్రైలర్. ఆ ట్రైలర్ చూస్తున్న సేపు ఎన్టీఆర్ గారిని చూస్తూ ఉంటే భయ నిజంగా ఇప్పుడు ఈ సినిమా బతుకుందంటే ఎన్టీఆర్ గారి వల్ల అంతే. ఇప్పుడు ఈ సినిమా రేపు ఆడుతుంది, రేపు బ్లాక్ బస్టర్ అవుతుందంటే కారణం, రేపు ఇంట్రెస్ట్ హిట్ అవుతుందంటే కారణం, రేపు ఈ సినిమా కొన్ని వేల కోట్లు వస్తాయంటే కారణం ఎన్టీఆర్ గారి వల్ల అంతే. అసలు తెలుగు సినిమా ఫీల్డ్ ఈరోజు చెప్పలే, ఏ భాషలో పోయినా ఆ భాషలో సినిమా ఒక ఎగరేస్తుంది అంతే, ఇంకా మామూలుగా అది ఇంకంటే. కాబట్టి ఎన్టీఆర్ గారి గురించి ఏం చెప్పాల్సిన అవసరం లే. ఆయన ఈ భాషలో కాదు, చైనా, జపాను, అమెరికా, రష్యా ఏ భాషలో అయినా పెద్ద హీరోనే, అన్ని భాషలు మాట్లాడతాడు ఆయన. కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఎన్టీఆర్ గారి వల్ల ఈ సినిమా హిట్ అవుతుందని ప్రధానంగా అర్థమైపోతుంది అంతే. ఎన్టీఆర్ గారు ఉండడం వల్ల ఈ సినిమా రేపు హిట్ అవుతుందని కూడా అందరికి అర్థమైపోయింది. కాబట్టి ఇంకా ఎన్టీఆర్ గారి గురించి ఎన్ని చెప్పినా వేస్టేను, ఎంత చెప్పినా తక్కువేను. కాబట్టి దయచేసి ఈ వార్పు సినిమా అందరూ చూడండి. ఖచ్చితంగా ఈ సినిమా ఇంకా అన్ని రికార్డులు బ్రేక్ అంతే. నార్త్ లో ఎటువంటి సినిమా హిట్ లేదు, ఈ సినిమా సౌత్ నుంచి నార్త్ లో కూడా ఈ మధ్య అంత హిట్ లేవు అనమాట. అసలు నార్త్ లో సినిమాలు ఎలా చేస్తారో అర్థం అవట్లేదు, ఏదో ఒకటి రెండు తప్ప. ఖచ్చితంగా ఈ సౌత్ ఇప్పుడు సినిమా ఫీల్డ్ అనే దానికి నార్త్ సౌత్ పనిలేస్తుంది. ఎక్కడ బాగున్నవాడు జనం చూసేస్తాడు, అంతేందుకు బాగుపోతుంది చూడండి. బాగుపోయి పుష్ప, కేజీఎఫ్ లో చెప్పలేదు, ఆ సినిమాలు కూడా అన్ని భాషలో హిట్లు అయినాయి. కాబట్టి ఈ సినిమా కూడా ఈ వార్పు కూడా ఇది ర్యాంప్ చేస్తుంది అంతే. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా అన్ని భాషలో ఒక ఇంట్రెస్ట్ హిట్ అవుతుంది. ఈ సినిమా ముందుగా జూనియర్ ఎన్టీఆర్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా చూసుకుంటే గిట్ట వార్ 2 ట్రీజర్ ఎన్టీఆర్ గారు చాలా సూపర్ డూపర్ గా ట్రీజర్ ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే గిట్ట హృతిక్ రోషన్ కూడా మంచి టాప్ మోస్ట్ హీరో. ఇలా బాలీవుడ్ రేంజ్ లో కూడా ఇలా జూనియర్ ఎన్టీఆర్ గారు తీసుకుంటున్నారంటే మరి సక్సెస్ ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవాలి. ఇలా చూసుకుంటే గతంలో చూసుకుంటే నాటు సాంగ్ రాజమౌళి గారి సినిమాలో చూసుకుంటే గిట్ట మన రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు వేసినటువంటి సినిమా ఆస్కర్ లెవెల్కి వెళ్ళింది. అందులో ఎన్టీఆర్ గారి డ్యాన్స్ సూపర్ పర్ఫార్మెన్స్. ఇలా అదే విధంగా కూడా ఆ కోణంలోనే ఈ సినిమా కూడా అదే విధంగా సక్సెస్ కావాలని చెప్పేసి ఇలా బాలీవుడ్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్ అనుకొని ఇలా జూనియర్ ఎన్టీఆర్ గారు తీసుకున్నారు సినిమాలు. ఇలా కంపల్సరీ ఈ సినిమా కూడా సక్సెస్ఫుల్ రేంజ్ లో హిట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్ గా చెప్తున్నా. ఎందుకంటే చాలా అంటే చాలా మంచి సక్సెస్ ఉన్నటువంటి కంటెంట్ ఉన్నటువంటి మంచి డైనమిక్ యాక్టర్ కాబట్టి ఎన్టీఆర్ గారు కంపల్సరీ ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఆస్కర్ లెవెల్ వెళ్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంతవరకు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి నార్త్ లోకి వెళ్ళి యాక్ట్ చేసిన హీరో కావచ్చు ఎవరు కానీ లేదు, ఫస్ట్ టైం మన ఎన్టీఆర్ వెళ్ళి యాక్ట్ చేశాడు. ఎలా ఉండొచ్చు? సో సూపర్ డూపర్ ఉంటది, ఎందుకంటే ఎన్టీఆర్ గారు యాక్టింగ్ ఆ విధంగా ఉంటది కాబట్టి కంపల్సరీ అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ హృతిక్ రోషన్ గారి కాంబినేషన్ లో తీసుకున్నారు. అంటే ఎన్టీఆర్ గారు ఇంత సక్సెస్ఫుల్ హీరో తీసుకుంటారు, వారి డాన్స్ కానీ ఇలా భారతదేశ ప్రజలు కూడా వారు చేసేటువంటి డాన్స్ కానీ వారి యాక్టింగ్ కానీ చూస్తారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ అయితేనే వీరికి సరైన జోడీ అని చెప్పి తీసుకోవడం జరిగింది. కంపల్సరీ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నార్త్ లో మనకి ప్రాపర్ హిట్ అనేది ఒక్కటి కూడా లేదు ఈ మధ్య కాలంలో. సో ఈ సినిమా మంచి హిట్ అవ్వచ్చు అంటావా? సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే మనం చూసుకుంటే గిట్ట ఇవాళ చూసుకుంటే మొన్నటికి మొన్న పుష్ప గానీ బాహుబలి గానీ రికార్డ్ ఎంత బ్రేక్ అయిందో అంతకు రెట్టింపు కూడా హిట్ అయ్యి అంతకు డబుల్ రెట్టింపు కూడా బ్రేక్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కంపల్సరీ ఎన్టీఆర్ గారు ఉండే వాళ్ళిద్దరు ఈ సినిమాకు ఒప్పుకొని సంతకాలు చేసినప్పుడే సినిమా హిట్ అయిపోయింది. కొన్ని కోట్లాది మంది అభిమానులు ఉంటారు. అదే విధంగా వీళ్ళు ఇద్దరు కాంబినేషన్ సినిమాలో హీరో వస్తుందంటే ఆ సినిమా కంటెంట్ కూడా ఏ విధంగా ఉంటుంది, సక్సెస్ఫుల్ కంటెంట్ ఉంటేనే వీళ్ళిద్దరు యాక్ట్ చేస్తారు. కాబట్టి కంపల్సరీ ఈ సినిమా బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ అన్ని రంగాలలో కూడా సినిమా మొత్తం దూసుకుపోయి భారతదేశంలో అసలు ఒక్క థియేటర్ కూడా ఖాళీ ఉండకుండా మొత్తం సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ ని మనం ఎప్పుడు కానీ విలన్ గా చూడలేదు. ఒకవేళ హీరో అంటే ఆ సినిమాలో మనకి విలన్ గా చూపించచ్చా లేకపోతే హీరోగా చూపిస్తారు? ఎలా చూపిస్తారని మీకు అనుకుంటారు? ఎన్టీఆర్ గారిని విలన్ గా చూపెట్టిన సక్సెస్, హీరోగా చూపెట్టిన సక్సెస్. ఎందుకంటే మనం చూసుకుంటే అది లవకుశల కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా చేసిర్రు, విలన్ క్యారెక్టర్ కూడా చేసిర్రు. కాబట్టి కంపల్సరీ ఇందులో ఏ పాత్ర తీసుకున్నా కూడా ఎన్టీఆర్ గారు ఆ పాత్రకు విజయం సాధిస్తారు, ఆ పాత్రకు న్యాయం చేసి ఇలా భారతదేశంలో ఉన్నటువంటి మన ప్రజలు ఆ సినిమాను హిట్ చేస్తారు. అదేవిధంగా మన టాలీవుడ్ ఉన్నటువంటి ప్రేక్షకులందరినీ కూడా సినిమాను విజయకేతంగా ఇచ్చేటువంటి పేరు తీసుకొచ్చేటువంటి కాన్సెప్ట్ కూడా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ రోజు ఏదైతే రిలీజ్ ఉందో ట్రైలర్, ఆ ట్రైలర్ లో చూస్తే కన్నా ఓన్లీ హీరో అనేది హృతిక్ రోషన్, సో విలన్ గా ఆ ఎన్టీఆర్ ఉన్నట్టు అనిపిస్తోంది. అంటే కొద్దిగా చూస్తుండే దానికి మీరేమంటారు? ఈక్వల్ గా ఉంటది. అందులో ఒక ట్రైలర్ మాత్రమే. సినిమా ఇట్లా సినిమా ఇచ్చిన తర్వాత దీన్ని చెప్పొచ్చు. ఏదేమైనా కూడా హృతిక్ రోషన్ గారికి ఎంత ప్రియారిటీ ఉంటుందో జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే ప్రియారిటీ లెవెల్ ఉండి హీరోయిజం గానీ విలనిజం గానీ ఏదున్నా కూడా సరిసమానంగా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా.
టీజర్ అంటే ఇప్పుడు బర్త్డే కాబట్టి ఈరోజు స్పెషల్ గా ఏంటంటే మనకి వచ్చింది ఎన్టీఆర్ అన్న తరపు నుంచి ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ కూడా చాలా సంతోషంగా ఉంటారు. అంతేకాకుండా ఫ్యాన్స్ కూడా ఇది ఒక అదృష్టం అనుకోవచ్చు. అదృష్టము ఎక్కడ లేని సంతోషం కూడా. ఎందుకంటే ఫ్యాన్స్ అనేటోళ్ళు చాలా దేవుళ్ళని పోలుస్తారు చాలా మంది, కానీ ఎన్టీఆర్ అన్న కానీ ఫ్యామిలీ పర్సన్స్ గా తీసుకొని కూడా టీజర్ రిలీజ్ చేశారు. అది ఏదో గొప్పదనంగా మనం ఆలోచించి కూడా తీసుకోవాలి. అంతేకాకుండా మొన్న సినిమా రిలీజ్ అయింది 18th కి రిలీజింగ్ అయింది ఏమో ఎన్టీఆర్ అన్న సాంగ్ ఆ సినిమాకి. ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ కన్నా హృతిక్ రోషన్ కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చారంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? అంటే స్పేస్ ఇవ్వడం అంటే బ్రో చిన్న కట్ అంటే చిన్నది పెట్టారు ఒక 20% అట్లా, అంతేగాని మొత్తం పెట్టలేదు. మొత్తం అన్న దిగితే గనక ఈ ఇండస్ట్రీలో ఎవరు ఉండరు అనుకో, కానీ ఏదో చిన్నది పెట్టారు అంతే. దాన్ని మనము మొత్తం వేరే వాళ్ళది అని అంటే ఈ మధ్య కాలంలో బాలీవుడ్ కి ఎక్కువ క్రేజ్ లేదు. సో ఇట్లా మన టాలీవుడ్ వాళ్ళకి ఎక్కువ క్రేజ్ ఉంది కాబట్టి వీళ్ళని అక్కడ తీసుకెళ్తే వాళ్ళ క్రేజ్ వస్తుందని ఈ విధంగా చేశారనుకోవచ్చా మల్టీ స్టార్? అంటే మనము దాన్ని తప్పు విధంగా తీసుకోకూడదు. ఒకటి ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీలో చాలా మంది ఉంటారు చిన్న చిన్న వాళ్ళు, వాళ్ళని కూడా బయట తీసుకురావాలని కూడా ఎన్టీఆర్ అన్న ఒక వాళ్ళకి మైండ్ సెట్ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలని కూడా మన పెద్ద పెద్ద టాలీవుడ్స్ కానీ వాళ్ళకి కూడా అందరికి కూడా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడంలే కదా పైన ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశం ఉంటది అనేసి మనోడు కూడా సపోర్ట్ చేస్తాడు చిన్న వాళ్ళకి. హృతిక్ రోషన్ కి వచ్చేసి గత 5 సినిమాలు తీసుకుంటే ఒక సినిమా కూడా కొద్దిగా హిట్ లేదనమాట. ఈ సినిమా ఏమైనా హిట్ రావచ్చు అంటావా? సో ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి కంటెంట్ బట్టి ఉంటది హిట్. మనిషి ఎట్లా సినిమాని ఎట్లా డైరెక్షన్ చేశాడో లేకపోతే ఆయన మెయిన్ స్క్రీన్ ప్లే అనేది ఉంటది. ఆ యొక్క డైరెక్షన్ ఆ యొక్క కథను బట్టి మనకి హిట్ అనేది సూపర్ హిట్ అనేది ఎవరైనా ఆల్మోస్ట్ సృష్టించగలుగుతారు. ఈ సినిమా అయితే మాక్సిమం చాలా కొట్టేంత వరకు అయితే పోతుంది, ఎక్కడికో పోతుంది. ఇంకా సినిమా అందరూ సపోర్ట్ చేద్దాం. సపోర్ట్ చేస్తేనే చెయ్యేస్తే సరిపోదు, 10 మంది చెయ్యేస్తేనే కదా సినిమా ఏదైనా హిట్ అయ్యేది. అంటే సౌత్ ఒకటే అంటుంది పాన్ ఇండియా అందరూ కలిసి ఒకటే, బట్ నార్త్ ఎప్పుడు ఇంతవరకు పాన్ ఇండియా మూవీస్ అందరూ ఒకటే అని అనలేదు కదా. ఇప్పుడైతే బాహుబలి నుంచినే నార్త్ వాళ్ళు కూడా అంతా ఇండియా ఇది నాట్ ఓన్లీ నార్త్ సినిమా ఇండియా సినిమా అంటున్నారు. మన సౌత్ ఒకటే ఓన్లీ ఇండియా సినిమా అంటా అంది. నార్త్ సౌత్ అనేది ఏముండదు బ్రో. ఇప్పుడు తెలుగు అనేది హిందీ అనేది అన్ని ఏముండదు, అంతా ఒకటే. ఇప్పుడు ఎన్టీఆర్ అన్న సినిమా RRR వచ్చింది, నెక్స్ట్ రామ్ చరణ్ అన్నది ఇద్దరు కలిపి కాంబినేషన్ లో బాగా హిట్ అయిపోయింది. సౌత్ లో నార్త్ లో కూడా సూపర్ హిట్ అయిపోయింది. అది ఏ సినిమా అయినా సరే కంటెంట్ బట్టే ఉంటది. దాన్ని బట్టి నార్త్ సౌత్ అనేది ఎవరు ఆలోచించకూడదు కూడా, ఆలోచించరు కూడా. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. కానీ ఈ రకమైన టీజర్ రిలీజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. అంటే కరెక్ట్ ఒకటి నేర్చుకోవాలని ఏంటంటే బాలీవుడ్ నుంచి ఏ టైం చెప్తే ఆ టైం రిలీజ్ చేస్తారు అన్న. 11 o'clock అని చెప్పారు, 11 o'clock రిలీజ్ చేశారు. ఎందుకంటే చాలా పంచువాలిటీ మంచి చేసిన ఫీలింగ్ చెప్పొచ్చు. కానీ నిజంగా మన టీజర్ విషయానికి వస్తాను, స్టార్టింగ్ నుంచి మన ఎన్టీఆర్ అన్న వాయిస్ నాకు వచ్చి మీకు తెలియకుండా ఉండొచ్చు, మీకు వచ్చి నాకు బాగా తెలుసు, నాకు వచ్చి మీరు తెలుసుకుంటారని డైలాగ్ చెప్తున్నాడు అన్న. అది సింబాలిక్ గా బాలీవుడ్ కు వార్నింగ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బాలీవుడ్ ఇప్పుడు యాక్ట్ చేయలేడు, ఇది ఫస్ట్ టైం చేసింది కాబట్టి సింబాలిక్ అనిపించింది, చాలా బాగా నచ్చింది అన్న. ఇంకోటి దాన్ని లాస్ట్ లో ఇది ఇండిపెండెంట్ రోజు ఒకరోజు ముందు August 14 రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇది 1 minute 35 seconds ఉన్నది. సో ఓవరాల్ గా అయితే చాలా మాస్ ఎలిమెంట్స్ ఎలివేషన్ సీన్స్ చాలా కుప్పలు అనిపించింది. సో ఇలా హీరోయిన్ కూడా బిగ్ని షాట్ లో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు టోలింగ్ కూడా నడుస్తుంది. సో ఏంటంటే ఇక్కడ హీరో చాలా పెద్ద కట్అవుట్ అన్న. సో నేను ఏమనుకున్నా ఈ కట్అవుట్ సెట్ అవుతుందో లేదా అనుకున్నా. ఇందులో హీరో ఎవరని అనుకోవచ్చు అసలు? హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ఏం అర్థం కాదు అన్న. హృతిక్ రోషన్ వార్ 1 చూడండి అన్న, విలన్ కూడా హీరో లాగానే ఉంటామట. చూడండి చెప్తున్నా, ఇంత పెద్ద దిగ్గజమైన హీరో, తెలుగు ఇండస్ట్రీలో ఒక దిగ్గజమైన హీరో అక్కడ పోయి విలన్ చేస్తాను ఇట్లా అంటారన్న. 100% విలన్ కాదు తను. 100% సినిమాలు ఏదో ఒకటి లైక్ మన RRR కూడా ఇంత అనుకున్నాం మనం. ఈ RRR టీజర్ రిలీజ్ అయినప్పుడు అరే ఎన్టీఆర్ అన్న ఫేమ్ తగ్గిపోయింది చాలా మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఫీల్ అయ్యారు. కానీ ఒకసారి కుమ్మరం మేము సాంగ్ వచ్చిన చాలా మంది బాధపడి చాలా మంది ఏమంటే దగ్గర ఓన్ చేసుకున్నాం అనమాట. అట్లా అదే సేమ్ టైం ఇక్కడ కూడా. సో ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. 100% ఎన్టీఆర్ అన్న కూడా ఈ సినిమాలో హీరోగా ఉండబోతున్నాడు కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. సో నిజంగా డైలాగ్ హీరో చాలా బాగుంది. మా సినిమా చాలా 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 బాగా నచ్చింది అన్న. ఇందులో హృతిక్ రోషన్ హైప్ చేసి ఎన్టీఆర్ ని తగ్గించారు అని అంటున్నారు. నేను అది చెప్తాను కదా, ఇందాక నాకు అనిపించే విషయం అంటే ఆ కన్నులు అన్న చూసి నేను అట్లా అనిపిస్తుంది. మనకేంటంటే ఆ కృష్ణ చూసినాము. సో అదే కొత్తగా ఏం అనిపించలేదు, కానీ ఎన్టీఆర్ అన్న వాయిస్ చాలా కొత్త అనిపించింది. సో వారం అన్నాక అనిపించింది, కానీ ఒక్కసారి మన ఎన్టీఆర్ అన్న వాయిస్ విన్న తర్వాత కొత్త అనిపించింది. మా సెల్మెన్స్ అయితే చాలా
క్రేజ్ ఏమిటన్నా ఆ రితిక్ రోషన్ అయితే మొత్తం బట్టలు ఇప్పి ఫైట్ చేస్తారు కానీ మనోడు చాలా డీసెంట్ గా బట్టలు వేసుకుంటే మంచిగా ఫైట్ చేయడం చాలా బాగా అనిపించింది. ఎటకాలకి అయితే వార్ 2కి ఎన్టీఆర్ వల్ల చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఏ పుష్ప 2 RRR బాహుబలి రికార్డ్ బద్దలు చేస్తుందని అనుకుంటారు. ఛాన్స్ అయితే ఉందండి, ఎందుకంటే మీరు చూడండి దేవర కన్నా మంచి రికార్డ్ అయితే కొట్టే ఛాన్స్ ఉంది. ఇక ఈతల వ్యక్తి ఏంటంటే మట్టిలో మాణిక్యమైన తను. సో తన ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఎక్కడో మీరు చూసుకుంటే స్టూడెంట్ నెంబర్ 1 నుంచి చూసుకుంటే దుర్గా వరకు తనకి చెరిస్మా లాంటి తన కేబిలిటీ అలాంటిది కాబట్టి మంచి కొడుతుంది నమ్ముకున్నాను. ఇప్పుడు మామూలుగా నార్త్ వచ్చేసి నార్త్ సినిమానే సౌత్ సినిమా కాకుండా ఇండియన్ సినిమా అని అంటారు కదా. అవును, ఈ మధ్య కాలంలో ఏమైంది, సౌత్ వాళ్ళు మాత్రమే ఇండియన్ సినిమా అంటారు, నార్త్ వాళ్ళు ఎప్పుడు కూడా ఇండియన్ సినిమా అనలేదు, నార్త్ సినిమానే అనేవాళ్ళు. సో దీంతో ఏమంటారు, సౌత్ సినిమా అంటారు. కూడా ఇండియన్ సినిమానే, ఇండియన్ మూవీ ఇది కూడా ఇండియన్ సినిమానే కాబట్టి కంపల్సరీ బ్లాక్ బస్టర్ హిట్ వస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ గారిని తీసుకునే దాంట్లో ఇండియన్ మూవీ అని చెప్పడానికి కోసం ఎన్టీఆర్ గారు తీసుకున్నారు. ఎందుకంటే మన టాలీవుడ్ నుంచి బాలీవుడ్ తీసుకొని బాలీవుడ్ అంటే హిందీ వేషన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఎన్టీఆర్ గారిని కూడా సేమ్ తీసుకొని దేశవ్యాప్తంగా సినిమా ఉండాలని చెప్పేసి భారతదేశ ప్రజలకు తెలియాలని చెప్పేసి ఈ ఎన్టీఆర్ గారు తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఏం చెప్తావు? ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ సినిమాని చూడాలి, చూసి సక్సెస్ చేయాలి. ఇలా భారతదేశ చరిత్రలో రికార్డ్ బ్రేక్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి వార్ 2 సినిమా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను.